నోటిఫికేషన్లపై అసెంబ్లీలో డైలాగ్ వార్ నడిచింది. మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. నాడు ఓట్ల కోసం అశోక్ నగర్ లో ఎన్నికల ప్రచారం చేశారన్న హరీష్ రావు కామెంట్స్ కి సీతక్క కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. మొదటి సంవత్సరం గడిచిపోయింది, రెండవ సంవత్సరం గడిచిపోయింది. మరి చేయండి. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చుంటే నిరుద్యోగుల విజయోత్సవాలు కూడా జరపండి. భర్తీ గారు ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు. అంటే ఇక ఈ ముఖ్యమంత్రి గారు అయితే మరీ విడ్డూరం అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువైపోయి ఇక నోటిఫికేషన్లు చాలు అంటున్నారని చెప్పి సెలవిస్తారు ఆయన. ఇక్కడనే కదా సార్ అశోక్ నగర్. భర్తీ గారు మేము అందరం కలిసి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి అడుగుదాం, మరి నిరుద్యోగులు నోటిఫికేషన్లు చాలు అంటున్నారా, మీరు ఇచ్చిన ఉద్యోగాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా, వాళ్ళ మాటలు ఏందో ఒక్కసారి పోయి వినద్దాం. ఎందుకు అధ్యక్ష ఈ రకంగా నిరుద్యోగ యువతి యువకులను వంచిస్తారు అధ్యక్ష? ఎన్నికల ముందు డిక్లరేషన్తో మీకు అధికారం దక్కింది, బట్ ఎన్నికలు అయిన తర్వాత నిరుద్యోగులకు ఏం దక్కింది అధ్యక్ష? నిరుద్యోగులకు పాపం దక్కింది, డిప్రెషన్ దక్కింది, సప్రెషన్ దక్కింది అధ్యక్ష. 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిరో చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ళ ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము, నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా?